హాయ్ ఫ్రెండ్స్, thumbnail చూశారు కదండి. ఈ వీడియోలోనైతే నేను అను ఫాంట్స్ని మొబైల్లో యూజ్ చేసి ఇలాంటి అద్భుతమైన thumbnailsని అయితే ఎలా డిజైన్ చేయాలో నేను క్లియర్గా చూపించడం జరుగుతుందండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. స్కిప్ చేస్తే మాత్రం దయచేసి ఎవరికి కూడా అర్థం కాదు. చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతేకాదు, ఈ అను ఫాంట్స్ కోసం మన మొబైల్లో ఎలాంటి అప్లికేషన్స్ యూజ్ చేయాలో వాటిని కూడా నేను చూపించడం జరుగుతుంది. ముందుగా నేనైతే ఇన్షాట్లో అయితే నేనైతే అను ఫాంట్స్ని యూజ్ చేయాలనుకుంటున్నానండి. ఇదిగోండి చూస్తున్నారు కదా. ఈ ఫోటోలో ఇక్కడేమో నేను అను ఫాంట్స్ మొబైల్లో అని చెప్పి రాయాలనుకుంటున్నాను. ముందుగా బ్యాక్ వచ్చేయాలి. ఫోటో అయితే నేను సిద్ధం చేసుకున్నాను. పూర్తిగా బ్యాక్ వచ్చిన తర్వాత ముందుగా మనమైతే ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేసి పెట్టుకోవాలండి. క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అను ఫాంట్స్ టైప్ చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి చూస్తున్నారు కదా. సెకండ్ ఆప్షన్ వచ్చి అను ఫాంట్స్ ఫ్రీ డౌన్లోడ్ అని చెప్పి మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. దీనిపైన క్లిక్ చేస్తే ఇదిగోండి అను తెలుగు న్యూ ఫాంట్స్ అని ఫస్ట్ వచ్చే వెబ్సైట్ని క్లిక్ చేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ క్లిక్ చేసిన వెంటనే మనకు అను ఫాంట్స్ అనేవి చాలా వస్తూ ఉంటాయి. ఇంకా కిందికి స్క్రోల్ చేస్తే ఇదిగోండి ఇవన్నీ కూడా అను ఫాంట్స్ అనమాట. మనకి ఇదిగోండి చాలా ఉన్నాయి. 85+ ఫాంట్స్ అనేవి మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి. చూస్తున్నారు కదా. ఈ ఫాంట్స్ అన్నింటినీ డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నేను డౌన్లోడ్ చేయట్లేదు. డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, 85+ అను ఫాంట్స్ అని చెప్పి నా ఫోల్డర్లో అయితే చూపించడం జరుగుతుంది. ఎందుకంటే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా చూపిస్తుందండి. ఇదిగోండి ఇవన్నీ కూడా 85+ అను ఫాంట్స్ అనమాట. ఇవన్నీ కూడా మీరు కూడా డౌన్లోడ్ చేసుకుంటే ఈ విధంగా మీకు ఫైల్లో అయితే చూపించడం జరుగుతుంది. ఇలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ప్లే స్టోర్లో ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందండి. ప్లే స్టోర్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వర్డ్ ఫైల్ అని చెప్పి మనకైతే ఒక యాప్ అనేది అవసరమై ఉంటుంది. ఇదిగోండి చూస్తున్నారు కదండి, వర్డ్ ఫైల్ అనే యాప్ చూస్తున్నారు కదా. ఇదిగోండి యాప్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట. ఈ రకంగా ఉంటుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ అనేది చేయట్లేదు అనమాట. ఈ యాప్ని మీరు తప్పకుండా అను ఫాంట్స్ని మొబైల్లో యూజ్ చేయాలంటే వర్డ్ ఫైల్ అనే యాప్ మస్ట్ అండ్ షుడ్గా మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. యాప్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేనైతే ఓపెన్ చేయట్లేదండి. ఇప్పుడు నేరుగా ఏంటంటే మనం ఇప్పుడు అను ఫాంట్స్ని మొబైల్లో క్రియేట్ చేయాలి కాబట్టి మరలా క్రోమ్ బ్రౌజర్కి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ అను ఫాంట్స్ని మనం మొబైల్లో ఎలా యూజ్ చేయాలో దానికోసం అని చెప్పి ఒక వెబ్సైట్ అయితే మనకి ఇక్కడ ఉంటుందండి. యూనిక్ కోడ్ టు నాన్ యూనిక్ కోడ్ అని చెప్పి ఇక్కడ మనకు ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది అనమాట. ఇదిగోండి చూస్తున్నారు కదండి, ఈ వెబ్సైట్ని అయితే మనం ఇప్పుడు క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చే వెబ్సైట్ చూస్తున్నారు కదండి, కొలిచెల.com అని చెప్పి దీన్ని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీన్ని క్లిక్ చేశాక ఇదిగోండి ఈ వెబ్సైట్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ మీకు ఇందాక ఒక ఫోటో చూపించడం జరిగింది కదండి. నేనైతే ఇక్కడ ఒక టెక్స్ట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. అను ఫాంట్స్ మొబైల్లో అని చెప్పి నేనైతే ఒక టెక్స్ట్ అయితే రాయాలనుకుంటున్నాను తెలుగులో. ఇదిగోండి ఈ రకంగా అను ఫాంట్స్ మొబైల్లో ఇదిగోండి అను ఫాంట్స్ మొబైల్లో అని చెప్పి నేనైతే ఇక్కడ తెలుగులో టెక్స్ట్ అయితే రాయటం జరిగింది. చూస్తున్నారు కదండి. ఇప్పుడైతే ఇక్కడ అను 6.0 అని చెప్పి మనకు కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే అను 7.0లోకి అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ మనకు ఒక టెక్స్ట్ అయితే రావడం జరిగింది. దీన్ని అంతటిని కూడా మనం కాపీ చేయాల్సి ఉంటుంది. చూడండి, కాపీ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు నేను మీకు ఇందాక ప్లే స్టోర్ నుంచి ఒక యాప్ని అయితే చూపించడం జరిగింది కదండి. ఆ యాప్లోనికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇదిగోండి యాప్ ఇంటర్ఫేస్ వచ్చి ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ మనకి ప్లస్ ఐకాన్ అనేది కనిపిస్తుంది కదండి, దీన్ని అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే చూపించడం జరుగుతుంది. ఇందులో మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చి బ్లాంక్ డాక్యుమెంట్ అని చెప్పి వైట్ కలర్లో
ఖాళీగా ఉంది కదండి, దీనిపైన అయితే మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి, ఈ రకంగా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇందాక మనం కాపీ చేసుకున్నటువంటి మరి టెక్స్ట్ ఉంది కదండి, దాన్ని అయితే ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా పేస్ట్ చేసిన తర్వాత మరలా దీన్ని అయితే మరలా కాపీ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇలా కాపీ చేసుకున్న తర్వాత పైన చూస్తున్నారు కదండి, పెన్సిల్ ఐకాన్ అయితే కనిపిస్తుంది, దీన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదండి, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే యాప్టోస్ బాడీ అని చెప్పి మనకైతే ఇక్కడ కనిపించడం జరుగుతుంది పైన. దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి అయితే వీడియోని చాలా మరి ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. క్లియర్గా మీరు చూడాలి. చిన్న స్టెప్ మిస్ అయినా సరే మీరైతే మరి అను ఫాంట్స్ని అయితే మొబైల్లో యూజ్ చేయలేరనమాట. చూడండి, ఇక్కడ చాలా టెక్స్ట్స్ అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇవేవి మనకి వర్క్ అనేది అవ్వట్లేదు. ఇందులో ఒక్క టెక్స్టే మనకి వర్క్ అనేది అవుద్ది అనమాట. అదే కిందన ఉంటుంది ఆఖరిలో. ఇదిగోండి, ఇక్కడ డబ్ల్యూ లెటర్తో వచ్చి వైడ్ లేటన్ అని చెప్పి మనకైతే ఇక్కడ చూపిస్తుంది కదండి. దాని కిందలో విండింగ్స్ అని చెప్పి ఇక్కడ చూపించడం జరుగుతుంది. దాన్ని మీకు క్లియర్గా చూపిస్తాను. ఇదిగోండి, చూస్తున్నారు కదా, దాన్ని అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి, ఈ టైప్ అయితే మరలా మనకు ఒక టెక్స్ట్ అనేది జనరేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ టెక్స్ట్ని ఏంటంటే మరలా కాపీ అనేది మనం చేసుకోవాలి. చూడండి, నేనైతే కాపీ అనేది చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మీకు మొదట్లో నేను చూపించాను కదండి, ఒక ఫోటోకి అయితే మరి నేను డౌన్లోడ్ చేసి పెట్టుకోవడం జరిగింది ఇన్షాట్లో. ఇప్పుడైతే ఫోటోలో అయితే నేను ఇప్పుడు మన తెలుగు ఫాంట్ అయితే మరి అప్లై చేయాలనుకుంటున్నాను. ఇదిగోండి, ఆ ఫోటోని అయితే నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను డౌన్లోడ్ చేసుకుని. ఇదిగోండి, ఆ కాపీ చేసిన దాన్నేమో ఇక్కడ నేనైతే పేస్ట్ చేస్తున్నాను. చూడండి, ఇదిగోండి, చూస్తున్నారు కదా, అను ఫాంట్స్ మొబైల్లో అని చెప్పి చూడండి ఎంత అద్భుతంగా మనకి ఇక్కడ ఈ ట్రిక్ అనేది యూజ్ అవ్వడం జరిగింది. చూస్తున్నారు కదండి. ఇదే కాదండి, ఇక్కడ మనకి చాలా ఫాంట్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయన్నమాట. 85+ ఫాంట్స్ అనేవి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే ఈ టైప్ అనేది మీకు క్లియర్గా రావటం జరుగుతుంది. చూడండి, ఇక్కడ చాలా ఫాంట్స్ అనేవి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. చూడండి, ఫాంట్స్ మారుస్తుంటే అక్కడ టెక్స్ట్ స్టైల్స్ అనేవి మారుతూ ఉన్నాయి. చూడండి, ఈ టైప్లో మీరు మీకు నచ్చినటువంటి మరి ఫాంట్ని యూజ్ చేసి అద్భుతమైనటువంటి థంబ్నెయిల్స్ అయితే మరి చేసుకోవచ్చండి మీ మొబైల్లో. వర్క్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి ఈ థంబ్నెయిల్స్ కోసం కానీ, లేదంటే ఇంకా ఫోటో షూట్ కోసం కానీ, దేనికోసమైనా సరే ఈ ట్రిక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. నేను చెప్పే విధంగా అయితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ట్రిక్ అయితే మాత్రం తప్పకుండా మొబైల్ ఫోన్లోనైతే వర్క్ అవ్వడం జరుగుతుంది. మరి చూశారు కదండి వీడియో. అర్థం కాకపోతే మళ్ళీ సెకండ్ టైం కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. మీకు తప్పకుండా ఈ స్టెప్ అయితే చాలా బాగా అర్థమవుతుంది. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.